హలో అండి. మండే అంటే నిన్న ఆఫ్టర్నూన్ అనమాట, ఇవాళ మంగళవారం. నిన్న మధ్యాహ్నం ఉంది మా లంచ్. అగో అరటికాయ చిప్స్ వేపుకున్నామండి. అరటికాయ ఎగురు వండుకోవడానికని కట్ చేసి ఉంచాను. ఆ తర్వాత రైస్ అయితే ఎక్కించాను పొయ్యి మీద. తర్వాత ఇటుపక్క సాంబార్ కూడా ఎక్కించాను. సాంబార్ మరుగు వస్తుంది. ఇంకా సాంబార్ పౌడర్ వేద్దామని చెప్పేసి సాంబార్ పౌడర్ తీసాను. సాంబార్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నానండి. మద్రాస్ సాంబార్ పౌడర్ అంట, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సాంబార్ పౌడర్ వేసి కొంచెం కలిపేసిన తర్వాత బాగా పోపు వేస్తారండి. ఆ పోపు వేయడం తీయలేదు, ట్రైపో స్టాండ్కి అనిపించలేదు, దానివల్ల మీకు తీయలేకపోయాను. సాంబార్ అయితే చాలా బాగుంటుంది పౌడర్ వేసుకొని తింటే. ఇంకా కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత మా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం. పప్పు తర్వాత సాంబార్ అంటే ఇష్టపడతారు బాగా. ఇంకా నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్కి అయితే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ సాంబార్ పోపు వేస్తానండి. పోపు వేసి నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఆల్రెడీ కీలా చిప్స్, అదే అరటికాయ చిప్స్ వేపుకున్నాను. తర్వాత అరటికాయ ఎగురు కూడా అది అత్తయ్య వండుతాను అనమాట. అందువల్ల నేను అరటికాయ ఎగురు వండలేదు. ఇదిగోండి అన్నం రైస్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి అరటికాయ ఎగురు అత్తయ్య వండారు. అన్నీ అక్కడ హాల్లో పెట్టేసుకున్నాం భోజనం చేయడానికని. ఆల్రెడీ పిల్లలు తినేస్తున్నారు భోజనం. నేను మీకు చూపించడం మర్చిపోయాను. మా రెసిపీస్ అన్నీ చూస్తారు కదా, ఇవేమో నిన్నటి మా రెసిపీస్. ఆ తర్వాత ఇదిగోండి టైం చూడండి, 3:25 అవుతుంది. మొత్తం అన్ని భోజనాలు అవన్నీ అవి. నేను రూమ్లోకి వచ్చి నా మొబైల్ పట్టుకొని నెక్స్ట్ నా ప్రాసెస్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో నా వీడియోస్ వాచ్ చేయండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఎవ్రీడే చాలా వ్లాగ్స్, వీడియోస్ అన్నీ పెడుతున్నాను, మర్చిపోకండి.